లడ్డు వివాదంపై సిట్ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు స్పందనతో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను నిలిపివేసింది. డీజీపీ ద్వారక తిరుమలరావు సిట్ విచారణ నిలిపివేతను ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, చేప నూనె కల్తీ చేసినట్టు వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల సూచన మేరకు సిట్ విచారణను నిలిపివేసినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. తిరుమలలో తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు నూనె వాడారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. అక్కడి నుంచి రచ్చ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమలపై ప్రచారం సాగింది. అటు వైసీపీ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. దీంతో ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికారి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో అత్యున్నత దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే దీనిని సీబీఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం చాలా రకాల అభ్యంతర వ్యాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తు అవసరంపై మాట్లాడింది. సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఈ నెల 3కు కేసు విచారణను వాయిదా వేసింది. సీఎం హోదాలో చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తేవడానికి బహిరంగంగా వ్యక్తపరచడాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. ఎటువంటి ఆధారాలు లేకుండా బయట పెట్టడమే కాదు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అదే సీఎం సిట్ ఏర్పాటుపై అనుమానాలు వచ్చేలా మాట్లాడింది. ఈ తరుణంలో సిట్ దర్యాప్తు నిలిపివేయడమే ఉత్తమమని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిట్ నిలిపివేస్తున్నట్లు స్వయంగా డీజీపీ ప్రకటించడం విశేషం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందా అన్న అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలో భాగంగానే సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు ప్రచారం సాగుతోంది. దాదాపు సిట్ బృందం 4 రోజుల పాటు విచారణ చేపట్టింది. దాదాపు తొలి విడత సిట్ విచారణ ముగిసినట్లయింది. ఈ నివేదికను ఇప్పటికే డీజీపీకి అందించారు. అయితే ఇంతలో సుప్రీంకోర్టు భిన్నంగా స్పందించడం, సీబీఐ ఎంటర్ కావచ్చు అన్న అనుమానాలతో సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు తెలుస్తోంది. గురువారం మళ్లీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఆ తర్వాత వెలువడే ఉత్తర్వుల మేరకు సిట్ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.